निकालो 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 तुम्हारा फेस निकालो ड्रेस 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 రంగారెడ్డి జిల్లా శంకరపల్లి బస్టాండ్ ప్రాంగణంలో నలుగురు మహిళల దురుసు ప్రవర్తన. మెహదీపట్నంకు చెందిన మహాలక్ష్మి అనే యువతి చందిప్ప మరకత శివాలయం దర్శనాంతరం తన అమ్మమ్మతో కలిసి తమ స్వస్థలానికి తిరుగు ప్రయాణంలో భాగంగా బస్ ఎక్కే క్రమంలో టోలీచౌకి ప్రాంతానికి చెందిన పురకాల్లో ఉన్న ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లు నలుగురు ముస్లిం మహిళలు తనని మేము ముందు ఎక్కాలి అని తోసి వేయబడడంతో వారి మధ్య వాగ్వాదానికి దారితీసింది. తోటి మహిళ అనే కనికరం కూడా లేకుండా ఆ ముస్లిం మహిళలు మహాలక్ష్మి బట్టలు చించేసి అడ్డు వచ్చేవారని పరుష పదాలతో భయభ్రాంతులకు గురి చేస్తూ అమ్మనా బూతులు తిడుతూ రక్తాలు వచ్చేలా కొట్టారు. మహాలక్ష్మి అనే మహిళ వెంటనే పోలీస్ వారి సహాయార్థం స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లగా పోలీస్ వారు చురుకుగా వ్యవహరించి సాక్ష్యాలను సేకరించి కేసు ఫైల్ చేయడం జరిగింది. మహాలక్ష్మికి సహకరించడానికి స్థానిక హిందూ సంస్థల ప్రతినిధులు యువత కేసు ఫైల్ అయ్యే వరకు ఆ మహిళకు మద్దతుగా స్టేషన్ వద్దే ఉండి తనకు భరోసా కలిగించారు. निकालो 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 तुम्हारा फेस निकालो ड्रेस 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 నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. డ్రెస్ ఎట్లా ఇప్పినావు నాది? డ్రెస్ ఎట్లా ఇప్పినావు? నువ్వే చింపినావు. नहीं बंद करते कई को बंद करना नहीं बंद करके दे ये छाड़ ले तू भी ले क्या कर लेती तू ही मेरे को ढकली तेरा नेल्स में कुछ छुपका इसलिए मैं तेरे को ढकली पागल पहले तुम भाई मारे उसके बाद नहीं ढकली ना नी चिमटी ना मेरे को पागल चिमटी कोटी अरे इच्छा हां फेस हटा तू ये पहली देखो तमाशा कर रही उल्टी फेस की तू बोलती हमारी पुलिस पतला थी हां मैं भी पतला थी रानी फेस रानी अब भी रुक तू यहीं रुको ये चार अच्छे हैं लौंडे आ लियो मुंह दिखा तेरा सर में तो मुंह दिखा मारे तो मजा वाली शादी फेस की खत्म हो रही है मेरे अरे पुलिस नहीं जाती पुलिस यहीं रुको दम में तो यहीं रुको అమ్మాయి ఏడుస్తున్నది నేను రాగానే మస్తు ఏడ్చింది సార్ వాళ్ళ కూడా బస్ స్టాండ్ లో కూడా మస్తు ఏడ్చింది. అలా నాయనమ్మలు అంటే ఎంతుందో నాయనమ్మను కూడా కొట్టి చిన్నికి రక్తం కూడా ఉన్నది ఆ పిల్లకి ఇక్కడ శంకరపల్లి పట్టణంలో గల బస్ స్టాప్ లో చూసుకోవచ్చు. ఇక్కడ బస్ స్టాప్ లో చిన్న సంఘటన జరిగింది. ఇంతకుముందు ఒక హిందూ అమ్మాయి నలుగురు ముస్లిం అమ్మాయిలు కలిసి ఘోరంగా బట్టలు చిరిగిపోయేలాగా కొట్టి మరి గాయాల పాలు చేశారు. వాళ్ళ పేరెంట్స్ తో ఒకసారి మాట్లాడదాం. అమ్మ మీ పేరెంట్స్ వచ్చామండి నేను వెళ్ళిపోయాను మా అదే బస్ ఎక్కుంటే కొంచెం పక్క వెళ్ళండి వాళ్ళ అమ్మనే చీర వాళ్ళ అమ్మనే చింపేసేసి కింద వండబెట్టి కొడుతున్నట్టు తెలుసా. అలా బస్ స్టాప్ లో ఉన్న వాళ్ళు కూడా ఏం అనట్లేదు తెలుసా. లేదంటండి ఎవరు చూస్తున్నట్టే కానీ అందరు ఏంటి ఎంతని అడుగుతున్నట్టు. మా అత్తయ్య అడ్డం పోతే మా అత్తయ్య దుప్పేసినట్టు తెలుసా. అలా వచ్చి వాళ్ళు నువ్వు ఇంటలేరంట నీకేమైతుందని అడుగుతురంట. ఈమె నీకేమైతుంది నువ్వు అడ్డం వస్తున్నావు అంటున్నారంట. తీసుకురు మమ్మల్ని ఏం మాట్లాడతాం మేమే చూసుకుంటాం. అమ్మాయితో కాదు ఏదైనా మేము అడుగుతాము ఎందుకు చేసినట్టు మీరు అడుగుతారు. మెడికల్ టెస్ట్ మనం పంపించారు అమ్మాయి ఏం లేదు ఇట్లా పీకింది కదా కొంచెం సన్నగా చెప్పవాలి. రాజకీయ ప్రలోభాలు ఏమైనా ఉన్నాయి అవకాశం
ఇంకా వాళ్ళు కాదు టోలీ చౌకి అని చెప్తున్నారు కదా హైదరాబాద్ సంబంధించి మా ఇంటి పట్నం అని చెప్తుండ్రు, డబుల్ బెడ్రూమ్ ఏదో చెప్తున్నారు వాళ్ళు. అయితే మా అమ్మాయి వీడియో తీస్తుంటే సరే తీయండి అని పోజులు ఇస్తున్నట్ట. తీయవరకు తీస్తావు అని విషయం కూడా తెలిసి వచ్చింది. ఎంఐఎం సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరో పోలీసులు ఇప్పుడు వచ్చిందంట కదా వాళ్ళు, లోపలికి వచ్చింది. ఎవరు ఎంఐఎం వాళ్ళ ఏమో ఎవరో తెలియదు, వచ్చింది నన్ను అడుగుతున్నారు, నాకు తెలియదు అని చెప్తున్నారు. మీ సొంతం ఎక్కడండి? మరి మీ ఇంటి పట్నం